ఈ వీడియోలో మీరు ఐరన్ మ్యాన్ హెల్మెట్స్ నుండి ఐరన్ మ్యాన్ మూవీలో అయితే అతను డిజైన్ చేసిన సూట్ ఏ విధంగా అయితే జార్విస్ అని వాయిస్ కమాండ్ తో ఏ విధంగా హ్యాండిల్ చేస్తాడు అదే విధంగా మీరు ఈ హెల్మెట్ ని హ్యాండిల్ చేయవచ్చు. మీరు ఇన్ఫినిటీ వార్ లో చూస్తుంటారు కదా, అలాంటి రోబోటిక్ మాస్క్ నుండి ఐరన్ మ్యాన్ మూవీలో టోనీ స్టార్క్ కి పవర్ ఇచ్చే గాంట్లెట్ వరకు, బ్లాక్ ప్యాంథర్ వెబ్ షూటర్స్, ఇంకా ఇలాంటివి ఎన్నో మైండ్ బ్లోయింగ్ పిచ్చెక్కించే గ్యాడ్జెట్స్ ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు. ఇక లేట్ ఎందుకు, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇక ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అది అస్సలు మర్చిపోకండి. ఐరన్ మ్యాన్ హెల్మెట్. ఈ రోజు మనం ఈ వీడియోలో మొదలు పెడదాం మన అందరి సూపర్ హీరో ఐరన్ మ్యాన్ హెల్మెట్ తో. జార్విస్ అని వాయిస్ కమాండ్ ఇచ్చి కూడా కంట్రోల్ చేయవచ్చు. ఈ వాయిస్ కమాండ్ మొత్తాన్ని 2 విషయాలకే ఇందులో ప్రోగ్రామ్ చేశారు. మిగతా వాటిని కంపెనీ వాళ్ళు మర్చిపోయారు అనుకుంటా. అవేంటివి అంటే, ఒకటి ఈ హెల్మెట్ ఓపెన్ అవ్వడం అండ్ క్లోజ్ అవ్వడం. ఇలా ఉన్నా కూడా స్టిల్ ఈ ఫ్యూచర్ అయితే మైండ్ బ్లోయింగ్. అండ్ క్లోజ్ అవ్వగానే ఇందులో ఉన్న లైట్స్ ఆన్ అవుతాయి. మోడ్ చేంజ్ చేసిన తర్వాత లైట్ కలర్ వైట్ అండ్ రెడ్ లో గ్లో అవుతుంది. దీన్ని చూసిన తర్వాత ఎవరైనా పిచ్చోల్ అయిపోతారు, నిజమైన హెల్మెట్ అని అనుకుంటారు. అండ్ ఇంకొక అద్భుతమైన ఫ్యూచర్ ఏంటి అంటే, ఇందులో ఇవ్వబడిన వాయిస్ ని మూవీలో ఉన్నట్లు ఎగ్జాక్ట్ అలాగే ఉంటుంది, జార్విస్ వాయిస్ లా ఉంటుంది. ఇక ఎలాగైతే నేను పిల్లల నుంచి పెద్దల వరకు దీన్ని అయితే తప్పకుండా కొనుక్కోవాలని ఉర్రూతలూగుతుంటారు. అండ్ ఈ ఫ్యూచర్ చెప్పిన తర్వాత మార్కెట్ కి వెళ్ళినప్పుడు మీ పిల్లలు దీన్ని ఇంటికి తీసుకెళ్దామని, దీన్ని తీసుకోకపోతే మేము అస్సలు ఇంటికి రాము, మిమ్మల్ని కూడా ఇంటికి రానివ్వం అన్నంతగా మీతో జిద్ది చేస్తారు. అది ఏంటి అంటే, జార్విస్ మీతో స్వయంగా మాట్లాడుతుంది. మీరు అడిగిన క్వశ్చన్స్ కి రెస్పాండ్ కూడా అవుతుంది. అలెక్సాతో కనెక్ట్ అయి ఉంటుంది కనుక. ఇందులో మీరు ఎవరెవరు టోనీ స్టార్క్ ను మిస్ అవుతున్నారు కామెంట్ చేసి చెప్పండి. టోనీ స్టార్క్ ఫ్యాన్స్ ఎంతమందో చూసేద్దాం. మినియేచర్ డిఎస్ఎల్ఆర్. ఈ గ్యాజెట్ ఒక మినీ కెమెరా. ఇది కేవలం షో పీస్ కోసమే కాదు, ఇది రియల్ గా వర్క్ అవుతుంది. ఇది ఫుల్ వర్క్ అయ్యే మినీ డిఎస్ఎల్ఆర్ కెమెరా. దీని సైజు మినిమం ఒక 10 రూపీస్ కాయిన్ అంతా ఉంటుంది. దీంతో మీరు పిక్స్ అండ్ సెల్ఫీస్ ఎక్సెట్రా తీసుకోవచ్చు. కెమెరా సైజ్ చిన్నగా ఉందని ఇందులో తీసిన ఫోటోస్ మాత్రం మైండ్ బ్లోయింగ్ రేంజ్ లో ఉంటాయి. దీంట్లో తీసిన పిక్స్ చాలా క్లియర్ అండ్ అమేజింగ్ పిక్స్. దీని సైజును బట్టి చెప్తున్నాను, దీన్ని ఎవరి మీదైనా ఇన్వెస్టిగేషన్ చేయాలనుకుంటే దీన్ని సీక్రెట్ గా మీరు ఎక్కడికైనా తీసుకువెళ్ళొచ్చు. ఎవరికి అసలు అనుమానం కూడా రాదు మీరు ఒక కెమెరాని తీసుకువచ్చారని. దీన్ని కావాలంటే మీరు మీ కార్ కీస్ లో ఒక కీ చైన్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. బ్యాటరీ ఆపరేటెడ్ కనుక దీని యూఎస్బి టైప్ సి తో చార్జ్ చేయాల్సి ఉంటుంది. ఐరన్ మ్యాన్ ఆర్క్ రియాక్టర్. ఎలాగైతే టోనీ స్టార్క్ చెస్ట్ లో ఆర్క్ రియాక్టర్ అటాచ్ అయి ఉంటుందో, ఎందుకంటే ఆ ఆర్క్ రియాక్టర్ అతనికి అవసరం, ఎందుకంటే అదే అతని హార్ట్ అండ్ అతని సూట్ కి పవర్ ఇచ్చే మెయిన్ సోర్స్. కానీ మీరు కూడా అలాంటి స్టైల్లో ఎలాంటి టీ షర్ట్ కైనా ఈ ఆర్క్ రియాక్టర్ ని అటాచ్ చేసుకోవచ్చు. దీన్ని మీరు ఆన్ చేయడానికి జస్ట్ టచ్ చేయాల్సి ఉంటుంది అంతే. ఎందుకంటే ఇది టచ్ చేయగానే ఇది ప్లే మోడ్ లో గ్లో అవ్వడంతో పాటు ఇది యానిమేటెడ్ వేలో గ్లో అవుతుంది. డిఫరెంట్ ప్యాటర్న్లలో. టోనీ స్టార్క్ ఫ్యాన్స్ ఈ ఆర్క్ రియాక్టర్ ని తర్వాత టచ్ చేయండి, కానీ లైక్ బటన్ ని మాత్రం ముందుగా టచ్ చేయండి. ఫిజిట్ గన్. ఇది నిజంగానే ఫిజిట్ గన్. ఈ సర్క్యులర్ రింగ్ ని నిజంగానే స్పిన్ చేయవచ్చు. దీంతో పాటు ఓపెన్ కూడా అవుతుంది. ఇందులో ప్లాస్టిక్ అండ్ నకిలీ బుల్లెట్లు వేసి యూజ్ చేసుకోవచ్చు. ఇక నేను అయిపోతాను. ఇది చీప్ అండ్ జేమ్స్ బాండ్ లాంటి ప్లాస్టిక్ బుల్లెట్స్ తో ఈ గన్ ద్వారా మీరు షూట్ చేయవచ్చు. ఆఫ్టర్ లోడింగ్ తర్వాత ఇది రియల్ గన్ లాగా బుల్లెట్ షెల్స్ ని కూడా బయటికి వదులుతుంది. ఎనిమీ స్నికర్స్. ఎనిమీ ప్రపంచానికి సంబంధించిన చాలా గ్యాడ్జెట్స్ అయితే ఇప్పటి వరకు చాలానే చూపించాను. ఎలాంటివి అంటే కటానా అండ్ ఇంతకు ముందు వీడియోలో ఎల్ఈడి ఫోన్ కూడా చూపించాను కదా. అలాగే ఈ రోజు చూపిస్తున్నాను స్పీకర్స్. ఇది మీ షూని ఎనిమీ క్యారెక్టర్స్ వేసుకుంటారు. ఇవి నాకు తెలుసు, దీనికి ఈ కొమ్ములు చాలా పెద్దవిగా అయ్యాయని తెలుసు. ఒకవేళ మీరు నార్మల్ గా దీన్ని వేసుకొని బయటకు వెళ్ళినట్లయితే ఈ షూస్ చాలా బాగున్నాయి, ఇంత మైండ్ బ్లోయింగ్ షూస్ మీకు ఎక్కడ దొరికాయి అని ఎవరు అడగరు. వచ్చారా పెద్ద తేడాగాడు అని అందరు ఎగతాళి చేసి తేడాగా చూస్తుంటారు. ఇలాంటి వాటి నుంచి తప్పించుకోవడానికి ఇందులో అటాచ్ అయిన వింగ్స్ ని సపరేట్ చేసిన తర్వాత వేసుకోండి. ఇవి చాలా కస్టమైజ్. ఈ స్నికర్స్ ని మీ లుక్ కి అనుగుణంగా డిఫరెంట్ స్టైల్లో కస్టమైజ్ చేసుకోవచ్చు. వీటిని తీసి అటాచ్ చేసుకోవచ్చు కూడా. వకాండా షీల్డ్. ఈ గ్యాజెట్ మీ అందరిని పిచ్చెక్కిస్తుంది, ఎందుకంటే ఇదే కెప్టెన్ బ్లాక్ ప్యాంథర్ యొక్క వకాండా షీల్డ్. అద్భుతమైన ఫ్యూచర్స్ తో ఇందులో అద్భుతమైన అప్గ్రేడ్స్ ఏంటివి అంటే, ఇందులో వాటర్ జెల్లీ బాల్స్ ని వేసి ఎదురుగా టార్గెట్ ని పెట్టుకొని షూట్ చేయవచ్చు. అండ్ ఇందులో కత్తుల్లాంటి ఓపెన్ అయ్యే ట్రాన్స్మిషన్స్ చూడడానికి చాలా పిచ్చెక్కించేలా ఉంటాయి. ఇక ఇంత అద్భుతమైన స్టైల్ చూసినప్పుడు అయితే మనకు అచ్చం రియల్ మూవీలో చూసినట్లుగానే అనిపిస్తుంది.
ఆర్సీ సైబర్ పంక్ ట్యాంక్. ఇది చూడండి సైబర్ పంక్ ట్యాంక్. ఇందులో ఉంటాయి లేజర్ బీన్స్ అండ్ ఇంతకు ముందు షీల్డ్ లాగా ఇందులో కూడా జెల్లీ బాల్స్ ని వేసి టార్గెట్ మీద యాక్యురేట్ గా గురి పెట్టడానికి ఇందులో లేజర్ లైట్ కూడా ఉంది. దీంతో మీరు కొట్టే ప్రతి ఒక్క జెల్లీ బాల్ టార్గెట్ కి పర్ఫెక్ట్ గా తగులుతుంది. ఈ సైబర్ పంక్ డంకులో నాకైతే చాలా విచిత్రంగా మైండ్ బ్లోయింగ్ గా అనిపించింది ఏంటిది అంటే అదే దీని వీల్స్. ఈ ఒక ట్యాంక్ క్రేన్ లాగా వెళ్తూ ఉంటాయి. ఒకవేళ ఎక్కడైనా ట్యాంక్ కింద ఏదైనా వస్తువు అడ్డం వచ్చినట్లయితే ఆ వీల్స్ ని ఫోల్డ్ చేసుకొని ఆ వస్తువు మీద ఎక్కుకుంటూ వెళ్తుంది. ఇలా వెళ్ళినా కూడా బ్యాలెన్స్ కూడా చాలా అద్భుతంగానే ఉంటుంది. అండ్ దీన్ని రిమోట్ కంట్రోల్ ద్వారా కూడా కంట్రోల్ చేయవచ్చు మీరు. దీంతో పాటు దీనికి సైడ్ లో ఉన్న ఆర్సీ బ్లేడ్ చాలా అద్భుతంగా అండ్ మిమ్మల్ని పిచ్చెక్కించేలా ఉంటుంది. మొత్తానికైతే ఈ సైబర్ పంక్ ట్యాంక్ ఒక మంచి కొనదగ్గ ప్రోడక్ట్. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది. 8K RC డ్రోన్. ఫ్రెండ్స్ మీకోసం తీసుకువచ్చాను ఎలాంటి డ్రోన్ అంటే దీన్ని చూసిన తర్వాత మీరు బట్టలు చింపుకుంటారు. ఈ డ్రోన్ లో మైండ్ బ్లోయింగ్ లైటింగ్ అండ్ ఈ బార్డర్ ఇది స్టార్టర్స్ కోసం అయితే చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఒకవేళ మీరు మీ లైఫ్ లో మొట్టమొదటి డ్రోన్ ని కొనాలి తీసుకోవాలి అనుకున్నట్లు అయితే ఈ డ్రోన్ మీకు చాలా బెస్ట్. చాలా కాస్ట్లీ ఏం కాదు. దీన్ని కంట్రోల్ సింపుల్ అండ్ దీని రిమోట్ డిజైన్ చాలా నార్మల్. దీన్ని ఎగరవేయడం కూడా మీరు స్వయంగానే నేర్చుకోవచ్చు. దీనికి ముందు వైపుకు ఒక కెమెరా కూడా ఉంటుంది. ఇక మీరు క్లిక్ చేసే పిక్చర్స్ అంత దరిద్రంగా ఏమీ రావు. మరి ఓవర్ బ్రైట్నెస్ క్వాలిటీ లెస్ అస్సలు రావు. ఒకవేళ దీని రిమోట్ మర్చిపోయినా కూడా ఎక్కడైనా పడిపోయినా కూడా టెన్షన్ పడకండి. ఎందుకంటే దీన్ని మీరు మీ స్మార్ట్ ఫోన్ ద్వారా కూడా ఫ్లై చేయవచ్చు. ఇది ఫ్లిప్స్ కూడా చేస్తుంది. అండ్ ఒక బడ్జెట్ డ్రోన్ లో ఇంతకన్నా ఇంకేం ఎక్కువ కావాలి. అన్ని ఫ్యూచర్స్ కూడా ఉన్నాయి కదా ఇందులో. మొత్తానికి ఇది ఒక ఫ్యూచరిస్టిక్ బడ్జెట్ ప్యాక్డ్ డ్రోన్. ఆక్టోపస్ బంబుల్ బీమ్ లాంటి మంచి ట్రాన్స్ఫార్మర్స్ ఇక లాక్డౌన్ లాంటి బ్యాడ్ చెడ్డ ట్రాన్స్ఫార్మర్స్ వచ్చేసాయి. కానీ ఇప్పుడు నేను చెప్పే విషయం మెగాట్రాన్ గురించి. అయితే ఇలాంటి ట్రాన్స్ఫార్మర్స్ మీరు అస్సలు చూసి ఉండరు. ఇక మెగాట్రాన్ అంటే మెగాట్రానే అని. మెగాట్రాన్ టాకింగ్ హెల్మెట్. ట్రాన్స్ఫార్మర్ ఫ్యాన్స్ మీకోసమే తీసుకువచ్చాను ఈ మెగాట్రాన్ యొక్క హెల్మెట్. యాక్చువల్ గా ఇది మాట్లాడుతుంది కూడా. మెగాట్రాన్ లాగానే దీన్ని కావాలంటే మీరు నిజంగానే మీ ముఖానికి వేసుకోవచ్చు. దీన్ని మీ ముఖానికి వేసుకున్న తర్వాత మీరు ఏదైతే మాట్లాడతారో దానికి ఇది రెస్పాండ్ కూడా ఇస్తుంది. ఎవరైనా శత్రువులు కనిపిస్తే అటాక్ చేయమని కూడా చెప్తుంది. అండ్ ఇంకో చిన్న ట్రాన్స్ఫార్మేషన్స్ కూడా ఉన్నాయి ఈ హెల్మెట్ లో, చూడడానికి మీకు కనిపిస్తాయి. అండ్ ఇందులో ఒకటే వాయిస్ కమాండ్ కాదు, ఎలాంటి వాయిస్ కమాండ్లు ఇందులో ఇన్స్టాల్ చేశారో అంటే మీరు ఏవైతే కావాలనుకుంటున్నారో అవి ఇందులోనే ముందుగానే లిస్ట్ అయి ఉంటాయి. మినీ ఆర్సీ చాపర్. ఇది ఒక చాపర్. దీని నార్మల్ హెలికాప్టర్ అని అస్సలు అనుకోకండి. ఇది ఒక ఆర్సీ చాపర్. దీని మోషన్స్ ని ఇందులో ఉన్న ఫ్యూచర్స్ గురించి తెలుసుకున్న తర్వాత మీరైతే పిచ్చోళ్ళు అయిపోతారు. ఈ ఆర్సీ చాపర్ కింద మోషన్ సెన్సార్స్ లైట్స్ అయితే ఉంటాయి. ఒకవేళ ఎగురుతూ ఉన్నప్పుడు కిందికి వస్తుంటే మీ చెయ్యి పెట్టగానే ఆ మోషన్ స్కాన్ చేసి తిరిగి పైకి ఎగురుతుంది. ఇలాగే ఎగురుతూ ఉంటుంది. గోడకు గుద్దుకోకుండా, పైన చెట్టుకు ఎక్కడ గుద్దుకోకుండా, ఎలాంటి డ్యామేజ్ కాకుండా మళ్ళీ కిందికి వచ్చినట్లయితే మళ్ళీ మీ హ్యాండ్ పెట్టగానే పైకి ఎగురుతుంది. అండ్ దీన్ని కావాలంటే మీరు రిమోట్ కంట్రోల్ ద్వారా కూడా కంట్రోల్ చేయొచ్చు. ఇలాగే ఎగురుతూ ఉంటుంది. చాలా ఎక్కువ హైట్ వరకు ఎగరలేదు, కానీ ఇది బ్యాటరీ ఆపరేటెడ్ కనుక దీన్ని మీరు ఛార్జ్ చేయాల్సి ఉంటుంది.